వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ అభ్యర్థులు ఇన్ఛార్జి మంత్రులతో రేవంత్ సమావేశం. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్. దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సిద్ధించిందన్న హరీష్ రావు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం. హేమను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్. తల్లి మృతి చెందడంతో బెయిల్ ఇచ్చిన కోర్టు. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 2733 పాయింట్ల లాభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం కిందట నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరయ్యారు. సినీ నటి హేమ కూడా ఉన్నారు. అయితే తానేమీ రేవ్ పార్టీలో పాల్గొనలేదని, గెస్ట్ హౌస్లో ఉన్నానంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ నిజం కాదని బెంగళూరు పోలీసులు కొట్టిపడేశారు. బ్లడ్ శాంపిల్స్ని సేకరించిన పోలీసులు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో హేమ కూడా రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తాజాగా ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. హేమ అరెస్ట్ మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఓవర్ టు ఉషా. రహీం, బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమను పోలీసులు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే 2 సార్లు సీసీబీ పోలీసులు బెంగళూరు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు హేమ ఏదైతే గతంలో ఏదైతే వీడియోస్ రూపంలో ఫేక్ తను అక్కడ లేను అన్నట్టు ఫేక్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసి సెండ్ చేశారో అలాగే పోలీసులకు కూడా తన అనారోగ్య కారణాలను చూపిస్తూ 2 సార్లు కూడా నోటీసులకు ఏదైతే గైర్హాజరయ్యారు, విచారణకు గైర్హాజరు అవుతున్నట్లుగా తాను తెలపడం జరిగింది. దీనికి ఏదైతే సీసీబీ పోలీసులు అయితే విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని మరో నోటీస్ కూడా ఇచ్చినప్పటికీ కూడా హేమ ఆ నోటీసుకు రెస్పాండ్ అవ్వలేదు. దీని నిమిత్తం బెంగళూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి నటి హేమను అయితే కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గత నెల 20వ తేదీన ఈ పార్టీలో పాల్గొన్నటువంటి హేమతో పాటు టాలీవుడ్ కు సంబంధించినటువంటి అనేక మందిలో దాదాపు 103 మందికి దాకా కూడా బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్, ఏదైతే వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఆనవాళ్ళు ఉన్నట్టు వీళ్ళకి పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించారు పోలీసులు. ప్రతి ఒక్కరిని విడతల వారీగా ఇప్పటికే ఏదైతే ఇన్వెస్టిగేషన్ కి సహకరించాల్సిందిగా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి మూలాల దగ్గర నుంచి ఎక్కడి వరకు సరఫరా అయిందనుకోవడంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి 41 ACRPC నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి నటి హేమ గైర్హాజరయ్యారు కాబట్టి ఆమెను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే హేమ ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటిలో చూసుకున్నట్టయితే నటి హేమ గతంలో కూడా ఏదైతే రేవ్ పార్టీలో అటెండ్ అయిన సమయంలో కూడా కృష్ణవేణిగా తన నేమ్ ని కూడా ఫేక్ నేమ్ ని కూడా అక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి హేమ చేసినటువంటి 2 మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా బేస్ చేసుకుని బెంగళూరు పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి, పూర్తి స్థాయిలో ఇప్పటికే టాలీవుడ్ కి సంబంధించి పలువురు కూడా ఉన్నారు కాబట్టి ఏదైతే మిగతా వాళ్ళని కూడా విచారణకు గైర్హాజరయ్యారు కాబట్టి వీరు అలాగే హేమని విచారించిన అనంతరం పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సీసీబీ పోలీసులు విచారించడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రహీం. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ ఉద్యమద్రోహి తప్ప ఉద్యమకారుడు కాదని మండిపడ్డారు. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడని, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకాని కొనియాడారు.
తెలంగాణను ఏపీలో కలపాలని ఆంధ్ర నాయకులు అంటున్నారని మండిపడ్డారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ జై తెలంగాణ అన్నోడు కాదు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. కానీ మీలాగా ఎన్నటికీ ఒక తెలంగాణ ఉద్యమకారులు కాలేదు. తెలంగాణ ఉద్యమకారుని మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మందలు చెప్పుకుంటారు. మా నాయన తెలంగాణ కోసం జైలు పోయిండు, మా నాయన తెలంగాణ కోసం కొట్లాడి నేను చెప్పారు తప్ప రేవంత్ రెడ్డి ఉద్యమకారులు దగ్గర ఉద్యమకారులనే తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహిగా చరిత్రలో ఉంటాయి తప్ప ఏనాటికి తెలంగాణ ఉద్యమకారులు కాలేదు. ఆ ఘనత మీకు తప్పుతుంది, మనందరికీ తప్పుతుంది. తెలంగాణ కోసం కొట్టాలి, రైతు పట్టాలు ఎక్కినాం, రాష్ట్రాలలో చేసినాం. కరెంటు కోసం ఇదే రాజీవ్ రహదారిని ఒకరోజు దిగ్బంధం చేసిన రాజీవ్ రహదారిని కరెంటు కోసం చేసిన ఆనాటి ప్రభుత్వం వ్యతిరేకించిన పోరాట చరిత్ర బీఆర్ఎస్ కర్నూలు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో పాటు 14 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాయలసీమ యూనివర్సిటీతో పాటు నంద్యాల జిల్లాలో ఆర్జీఎం, శాంతారాం ఇంజనీరింగ్ కాలేజీలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానంగా కర్నూలు లోక్సభతో పాటు 7 అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల పరిధిలోకి వచ్చే పాణ్యం నియోజకవర్గ అసెంబ్లీ సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా కర్నూలు సమీపంలోని రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా రాయలసీమ యూనివర్సిటీలో కర్నూలు లోక్సభ స్థానంతో పాటు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కూడా ఈ రాయలసీమ యూనివర్సిటీలోనే చేపడుతున్నారు. ప్రధానంగా రాయలసీమ యూనివర్సిటీలో 3 ఇంజనీరింగ్ కాలేజీతో పాటు లైబ్రరీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ 3 బ్లాక్లకు సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పాణ్యం పరిధిలోకి వచ్చే నంద్యాల పరిధిలోకి వచ్చే పాణ్యం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కూడా చేపట్టడం జరుగుతుంది. మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి పరిశీలిస్తే మాత్రం కర్నూలు జిల్లాలో 17 రౌండ్ల నుంచి మొత్తం 26 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క రౌండ్కు దాదాపుగా 30 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాను పరిశీలిస్తే మాత్రం మంత్రాలయం నియోజకవర్గంలో 16 రౌండ్లు మాత్రమే ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. దీంతో మంత్రాలయం నియోజకవర్గం త్వరగా ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గాన్ని పరిశీలిస్తే మాత్రం 26 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. మొత్తం మీద 26 రౌండ్లు 30 నిమిషాలకు ఒక రౌండ్ చొప్పున పరిశీలిస్తే మాత్రం 26 రౌండ్లకు 13 గంటలు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాణ్యం నియోజకవర్గం మాత్రమే కాస్త ఆలస్యంగా ఫలితం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా నంద్యాల జిల్లాలో నంద్యాల పార్లమెంట్తో పాటు 6 శాసనసభకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నంద్యాలకు సమీపంలోని శాంతారాం ఆర్జీఎం కళాశాల ప్రాంగణాలలో ఓట్ల లెక్కింపుకు అధికారుల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇటు ఆర్జీఎం కళాశాలలో శ్రీశైలం, నందికొట్టు ఓట్ల లెక్కింపు చేపట్టగా శాంతారాం ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో మాత్రం నంద్యాల, ఆళ్లగడ్డ, వనగానపల్లి ఈ 3 అసెంబ్లీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇటు ఫార్మసీ ప్రాంగణంలో మాత్రం డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద 16 రౌండ్ల నుంచి 26 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైనటువంటి అధికార సిబ్బంది కూడా నియమించారు. ప్రారంభించిన 30 నిమిషాల అనంతరం ఈవీఎం బ్యాలెట్ల ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కింపు చేపడతారు. ఇటు రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక 2 ఏఎస్పీలతో పాటు 6 మంది డిఎస్పీలు, 20 మంది సిఐలు, 160 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 580 మందిని పోలీసు యంత్రాంగాన్ని నియమించడం జరిగింది. ఈ రాయలసీమ యూనివర్సిటీ పరిసరాలలో 144 సెక్షన్తో పాటు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు
చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాలలో ఇటు నంద్యాల కర్నూలు కౌంటింగ్ కేంద్రాల పరిసరాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సందర్భంగా ఇప్పటికే ఏజెంట్లకు ఇతర సిబ్బందికి ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు బాధ్యతలు చేపట్టాల్సి ఉందని, కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అలజడులు సృష్టిస్తే వారికి బయటికి పంపాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన మేరకు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆ మేరకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. మొత్తం మీద కర్నూలు నంద్యాల పార్లమెంటుతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కెమెరా పర్సన్ వీడియోస్తో శ్రీనివాస్ న్యూస్ కర్నూలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలను వైసీపీ తిరిగి నిలబెట్టుకుంటుందని కర్నూలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ఫలితాల తరహాలోనే 2024 ఎన్నికలు పునరావృతమవుతాయన్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బివై రామయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీలో కర్నూలు లోక్సభ స్థానంతో పాటు మరో 7 శాసనసభ జరిగిన ఓట్ల లెక్కింపు పరిశీలించేందుకు కర్నూలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య కొద్దిసేపు క్రితం పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉన్నాయి సార్ ఓట్ల లెక్కింపు? చాలా బాగా చేసినారు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. టేబుల్స్ అయితే ఏజెంట్లు కూర్చోటానికి అయితే బాగున్నాయి. అంత సక్రమంగా జరుగుతుంది అన్నట్టుగానే అనుకుంటున్నాం. ఆఫీసర్లందరూ కూడా ఎక్కడికెక్కడ సెటప్ అంత ఇప్పుడే పరిశీలన చేయడం జరిగింది. కాకపోతే కొంత 4th ఫ్లోర్లో పెట్టారు. 4th ఫ్లోర్లో పెట్టడం కొంత ఏజ్డ్ వాళ్ళకు, అటు ఉద్యోగస్తులకు కావచ్చు, ఇటు మా ఏజెంట్లకు కావచ్చు కొంత ఇబ్బంది కలిగిస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప మిగతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, అంతా ఓకే. ఎంత మెజార్టీ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకు చూడబోతూ రుచి చుట్టం ఎందుకు, రేపు ఎట్లాగో మీరు అందరు చూస్తారు కదా, భారీ మెజార్టీ ఉంటుంది అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సందేహం లేదు. సెగ్మెంట్లకు కూడా కర్నూలు పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా మంచి మెజార్టీతో గెలవబోతుంది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని స్థానాలలో వైసీపీ గెలిచే అవకాశం? 7 గెలుస్తారు. అందులో సమస్య 7 గెలవబోతుంది. పోయినసారి ఎట్లాగ ఉండిందో ఇప్పుడు కూడా అట్లాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 మళ్ళీ స్వీప్ చేయబోతుంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంటుందని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న శ్రీ చైతన్య కాలేజ్ వద్ద 3 అంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. 250 మంది పోలీస్ సిబ్బందితో పాటు 3 స్పెషల్ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రాంతంలో బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేయనున్నారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాసులున్న వారిని మాత్రమే అనుమతి ఉండనుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ను ఒకే టేబుల్పై లెక్కించనున్నారు. 1896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలను 115 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ చేయబోతున్నారు. ప్రతి టేబుల్కు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్లు కూడా ఉండనున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 18 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉదయం 5 గంటలకే స్ట్రాంగ్ రూమ్ను అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో తెరవనున్నారు. ఉదయం 5 గంటలకంతా కౌంటింగ్ విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం కౌంటింగ్లో 600 మంది సిబ్బంది పాల్గొననున్నారు. వీరితో పాటు మరో 600 మంది సహాయక సిబ్బంది, 250 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1500 మంది కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నారు. రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 36 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరి తరపున కౌంటింగ్కు 565 మంది ఏజెంట్లు హాజరవుతుండటంతో వారందరి వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు అధికారులు. ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇప్పటికే జారీ చేశారు. ఉదయం 6 గంటల వరకు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈసీ అనుమతి పొందిన వారు మినహా మిగిలిన కౌంటింగ్ ఏజెంట్లు, ఉద్యోగులు ఎవరికి కౌంటింగ్ హాల్లో సెల్ ఫోన్ అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరు పీఎం అవుతారు, ఎవరు సీఎం అవుతారనే దానికి రేపటితో తెరపడనుంది. ఇక తెలంగాణలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేకత ఉంటే, దేశంలోనే 37 లక్షల ఓటర్లతో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఎక్కువ మంది ఓటర్లున్న మల్కాజ్గిరిలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ప్రజా తీర్పుకు కౌంట్డౌన్ మొదలైంది. నాయకుల భవితవ్యం నిక్షిప్తమైన ఈవీఎంలను ఓపెన్ కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ప్రస్తుతం నేను దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాను. ప్రస్తుతం మనమున్న ఈ లొకేషన్లోనే రేపు సరిగ్గా 8 గంటలకి కంటోన్మెంట్కి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఇక్కడనే వెలువడతాయి. ఇక ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోటి ప్రారంభమైన తర్వాత నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి, 14 రౌండ్స్ ఉంటాయని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలిపింది. కాబట్టి మధ్యాహ్నం వరకే కంటోన్మెంట్ సంబంధించి అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇన్ని రోజులు అంటే మే 13న మనకి ఎన్నికల 4వ విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 15 రోజుల పైగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కొనసాగుతూనే ఉంది. బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు ఇలా ముగ్గురు సమన్వయంతో ఈ భద్రత ఇన్ని రోజులు కొనసాగింది. ఇక మరికొన్ని గంటలలోనే నాయకుల భవితవ్యం అంతా కూడా మనకి బయటికి రానుంది. ఇక రేపు కూడా ఇక్కడ మరింత ఎక్కువగా భద్రత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫలితాలు వెలువడే టైంలో ఓడిపోయిన వాళ్ళకి, గెలిచే వాళ్ళకి కొంత మనస్పర్ధాలతోటి కొంచెం గొడవలయ్యే అవకాశం ఉండడంతో ఇక్కడ 144 సెక్షన్ ప్రతి రిజల్ట్స్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఉంటుందని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఆ తర్వాత అభ్యర్థులు గెలిచిన తర్వాత వాళ్ళకి విజయోత్సవ ర్యాలీలు, వీటికి సంబంధించి కూడా పోలీసుల అనుమతి ఉంటే వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు చేసుకోవచ్చు, లేదంటే చేసుకోవడానికి వీలుండదని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో అటు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ బరిలో నిలిచినారు. వీరితో పాటు మొత్తం 22 మంది అభ్యర్థులు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బరిలో నిలిచినారు. అయితే ప్రధానంగా ఈ 3 పార్టీలే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మనం ఫలితాలను చూస్తే అటు బీజేపీకి ఎక్కువగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా దాదాపు 8 నుంచి 10 పైగా బీజేపీకి అత్యధికంగా సీట్లు వస్తాయని ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. అయితే ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అనేది మనకి రేపు తేలనుంది. ముఖ్యంగా 8 నుంచి 10 సీట్లు ఏవైతే బీజేపీ గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో అందులో ఒక నియోజకవర్గం మల్కాజ్గిరి ఉంది. ఇక్కడ ఈటెల రాజేందర్ గెలుపొందుతారని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అనేది మనకి రేపు పూర్తి స్థాయిలో క్లియర్ గా బయటకు వస్తుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ 8 గంటల మొదలైన తర్వాత పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ముందుగా స్కానింగ్ పద్ధతిలో దాన్ని లెక్కిస్తారు. ఆ తర్వాత ఏజెంట్ల సమక్షంలో, అంటే పార్టీల వారిగా ఏజెంట్ల సమక్షంలో, అదేవిధంగా ఈసీఐ సంబంధించిన మైక్రో అబ్జర్వర్స్, ప్రతి ఇతర ఎన్నికలకు సంబంధించిన ఆఫీసర్ల మధ్య సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎక్కడ కూడా
ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 2023 మనకి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన టైంలో ఆల్మోస్ట్ తెలంగాణలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో అటు కౌంటింగ్ కానీ ఎన్నికల పోలింగ్ కానీ జరిగాయి. మళ్ళీ అదే ఈసారి కూడా రిపీట్ చేస్తామని కూడా ఎన్నికల కమిషన్ తెలిపింది. సో మొత్తానికి రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ ఫలిత కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఇక నాయకుల భవితవ్యం బయటికి వచ్చేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ప్రజా తీర్పు కూడా అంటే అటు కేవలం మల్కాజ్గిరి మాత్రమే కాదు, అటు తెలంగాణ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎవరు ప్రధానమంత్రి అవుతారనేది కూడా నిర్ణయించేది రేపటి ఫలితాలే. సో రేపటి ఫలితాల కోసం అటు రాజకీయ నాయకులతో పాటు దాదాపు దేశం మొత్తం కూడా ఎంతో ఉత్కంఠతోటి ఎదురు చూస్తుంది. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. దక్షిణ పోర్చుగల్లో జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో 2 విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. బెజ్లో నిన్న జరుగుతున్న ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 6 విమానాలు విన్యాసాలు ప్రదర్శిస్తుండగా ఒకటి వేగంగా పైకి దూసుకెళ్లి మరో దాన్ని ఢీకొట్టింది. దీంతో 2 ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్ బేస్కు అవలపడగా మరొకటి సమీపంలోని కుప్పకూలింది. విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలంటూ గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణ మంత్రి నునో మెలో తెలిపారు. పోర్చుగల్ స్పెయిన్కు చెందిన పైలట్లతో కూడిన యాక్ట్ స్టార్స్ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తుంది. వీటిలో పాల్గొన్న విమానాలని ఇకోవిలేవ్ UK-52 రకానికి చెందినవి. మరణించిన పైలట్ స్పెయిన్కు చెందిన వ్యక్తి కాగా గాయపడిన పైలట్ పోర్చుగల్ పౌరుడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ వీక్షకుడు తన కెమెరాలో బంధించి ఎక్స్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.